గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జెమ్స్ కమ్యూనిటీలో డైలీ కాంబో కార్డ్ అనే దాన్ని జనరేట్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మొదటగా మనం ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు కాంబో కార్డు కాంబినేషన్ అనేది ల్యాంప్ ఒకటి, తర్వాత రిఫ్లెక్టివ్ వెస్ట్ అనేది ఇంకొకటి, తర్వాత మైన్డ్ ఫస్ట్ బిట్ కాయిన్ అనేది. సో ఈ మూడు మనకు కాంబో కార్డులు అనమాట. సో ఈ కార్డ్స్ని మనం అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని మనం ఎర్న్ చేయాలన్నమాట. ఇంకొక విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కాంబో కార్డు యొక్క డ్యూరేషన్ అనేది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. మీరు 24 అవర్స్ లోపు దీన్ని జనరేట్ చేస్తేనే మీకు 50 లక్షల టోకెన్స్ వస్తాయి. ఈరోజు కార్డు రేపటికి వర్క్ అవ్వదండి. సో ఈరోజు కార్డు ఈరోజే వర్క్ అవుతుంది. సో అది ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనం కింద మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో జస్ట్ ఇలా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి ఇంకా 21 అవర్స్ టైం ఉంది. అంటే ఇది రాబోయే 21 గంటల లోపు మనం దీన్ని జనరేట్ చేస్తే మనకు కాంబో కార్డు ద్వారా 50 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో మొదటి కార్డు ఏమనుకున్నామంటే ల్యాంప్, ఇక్కడ ఉంది కదా ల్యాంప్ అనేది మనకు ఫస్ట్ కార్డు అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది చూడండి ల్యాంప్ అనేది, దాని మీద నేను క్లిక్ చేశాను. తర్వాత గెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఒక కాంబో కార్డు అనేది రెడీ అయిపోయింది అనమాట. సో రెండో కార్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో రెండో కార్డు అనేది రిఫ్లెక్టివ్ వెస్ట్ అనమాట. ఈ రిఫ్లెక్టివ్ వెస్ట్ అనేది కూడా ఇదే కాలంలో ఉంటుంది. జస్ట్ పైకి నేను స్క్రోల్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, మనకు రిఫ్లెక్టివ్ వెస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో నేను దీన్ని బై చేస్తున్నాను అనమాట. గెట్ మీద క్లిక్ చేశాను. రిఫ్లెక్టివ్ వెస్ట్ కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత మైన్డ్ ఫస్ట్ బిట్ కాయిన్ అనేసి ఏదైతే ఉందో అది ఇంకొక కార్డు అనమాట. సో అది ఎక్కడ ఉండొచ్చు అనేది చూద్దాం. మేబీ నాకు తెలిసి అది స్పెషల్స్ ఏదైతే ఉందో దీంట్లో ఉండొచ్చు. సో నేను స్పెషల్స్ మీద క్లిక్ చేశాను. సో స్పెషల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. సో అవైలబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఉంది మనకి మైన్డ్ ఫస్ట్ బిట్ కాయిన్ అనేసి, కానీ ఇక్కడ కండిషన్ అనేది చూపిస్తుంది అనమాట. రిక్వైర్స్ ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ లెవెల్ 5, రిక్వైర్స్ ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ లెవెల్ 5 అనమాట. సో ఇదేంటి అంటే ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ అనేదాన్ని లెవెల్ 5 వరకు మనం బై చేస్తే మనకు ఈ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి లాక్ అయ్యి ఉంది. సో అది ఎక్కడుంది అనేది ఇప్పుడు చూద్దాం. కార్డు నేమ్ ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ అనమాట. సో నేను సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ ఏమన్నా ఉందా అనేసి చూడడానికి. సో ఇక్కడ లేదండి. సో మళ్ళీ గేర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్. సో ఆ ఎర్లీ అడాప్టర్ లెవెల్ 5 సిబ్లింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని బై చేయడానికి జస్ట్ గేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీదకి వచ్చానండి. మళ్ళీ వీడియో కట్ అయిపోయింది, లిటిల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. సో పైకి అలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్కడ కనిపించట్లేదండి. ఇంకొకసారి చూస్తున్నా. సో వర్కర్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఇక్కడ ఏమన్నా ఉంటుందా చూద్దాం. ఇక్కడ చూడండి, వర్కర్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇక్కడ ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ అనేది ఉంది. దీన్ని మనం లెవెల్ 5 వరకు బై చేయాలండి. సో ఒకసారి బై చేశాను. సో రెండోసారి బై చేస్తున్నా, మూడోసారి బై చేస్తున్నా, నాలుగోసారి బై చేస్తున్నా, ఐదోసారి బై చేస్తున్నానండి. సో 5 సార్లు బై చేశాను. బై చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్స్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మైన్డ్ ఫస్ట్ బిట్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది అన్లాక్ అయింది అనమాట. సో దీని మీద క్లిక్ చేసి బై చేస్తున్నా.
సో అంతేనండి, మనకు కాంబో కార్డ్ అనేది రెడీ అయిపోయింది. సో 50 లక్షల టోకెన్స్ అనేవి మనం ఎర్న్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, మనకు 50 లక్షల టోకెన్స్ ఎర్న్ చేసినట్టు ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది. దాని తర్వాత ఈ కాంబో కార్డ్ అనేది కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.